ఎస్. నమస్తే అండి. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మా గురువుగారు వైవిఎస్ జగన్నాథరావు గారు, శ్రీమతి రాజరాజేశ్వరి గారు, అండ్ మాకు ఫస్ట్ నుంచి ఈ మూవీలో మాకు సపోర్ట్ చేస్తూ వైజాగ్ నుంచి మాకు అన్ని విధాలుగాను కూడా మాకు సపోర్ట్ చేసిన సుధాకర్ అండ్ కుమార్ అసోసియేట్స్ సిఈఓ పిల్లల రామకృష్ణ గారు, అండ్ మేము పిలవగానే వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ, అండ్ ఇక్కడికి వచ్చిన బాపిరాజు గారు, శ్రీమతి అండ్ శ్రీ బాపిరాజు గారు, అండ్ జీషన్ భయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ అసలు ఈ మూవీ తీయడానికి ఫస్ట్ ఆద్యం పోసిన మా డాక్టర్ రాజు గారు ఈరోజు ఎందుకో స్టేజ్ మీద రావడానికి ఇబ్బంది పడుతున్నారు, రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్. అండ్ మాకు ఫస్ట్ నుంచి ప్రతి విషయంలోనూ కూడా తోడుగా ఉన్న మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు, మా బ్రదర్ సుబ్రాజ్ గారు అండ్ భవానీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సురేష్ అన్న అండ్ శ్యామల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్. అండ్ కోనేరు సత్యకృష్ణ గారు అండ్ రాజలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరినైనా మర్చిపోతే మాత్రం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒకసారి డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ సార్. అండ్ ఇక్కడ సపోర్టర్స్ ఓకే, కానీ మాకు యుఎస్ నుంచి యూకే నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నారు. యుఎస్ నుంచి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు కుమార్తె శ్రీప్రియ అండ్ హర్ హస్బెండ్, they are supporting us and they are posting all our trailers and teasers and every post to the their friends and all the community people. And also my daughter Shravani and here my son Prashant and Chaitanya, these all are supporting us in many ways. And thank you Dedipya, Puneet and Shiv Chaitanya, thank you very much all. Suma garu, లెట్స్ మొత్తం క్రెడిట్ రాజు గారిదే. I'm a big fan of you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఎంఎస్ రాజు గారు అన్నగారిని నేను ఎక్కువ నాకు సుమా గారే కావాలని చెప్పి పట్టుబట్టి మిమ్మల్ని పిలిపించుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అందరూ ఎంఎస్ రాజు గారిని సంక్రాంతి రాజు గారు అని పిలుస్తున్నారు. సో ఈసారి నుంచి అగదా రాజు గారు అని, శ్రావణ మాసం రాజు గారు అని కూడా పిలుస్తారు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ రాజు గారు ఇంకా అగదా రాజు గారు అవుతున్నారు. అండ్ ఈ మూవింగ్ షూటింగ్ టైంలో నేను అందరికీ చెప్పాలని కొన్ని విషయాలు చెప్తాను. మళ్ళీ మనం సక్సెస్ మీట్లో తప్పనిసరిగా కలుస్తాం, కానీ ఇంతమంది ఆ రోజు కలుస్తామో లేమో చెప్పలేం. ఈ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు అంటే ఎంఎస్ రాజు గారు మా సోదరులు మాకు స్టోరీ చెప్పారు. స్టోరీ చెప్పిన దానికంటే కూడా ఆయన షూట్లో ఆయన పెట్టే ఎఫర్ట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇట్ విల్ బీ గోయింగ్ టు ఏ బిగ్ సక్సెస్. అగదా కంపల్సరీ సక్సెస్ అవుతుందని నేను ఆ రోజు ఫీల్ అయ్యాను. ఈరోజు మీ అందరి దగ్గర షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ గురించి చెప్పాలంటే నాకు కొంచెం అంటే ఒక్కొక్కరు క్యారెక్టర్స్ వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళని చూశాను నేను. కామాక్షి గారు ఆవిడ రోల్లో లీనమైపోయారు. శ్రవణ్ రెడ్డి ఆ అబ్బాయి ఆల్మోస్ట్ అతను చేసిన సీన్స్ అని నేను చూశాను. తన అంటే ఈ యాక్షన్ చెప్పకముందరంతా షూట్లో చాలా నార్మల్గా అటు ఇటు తిరుగుతా కనిపించారు. యాక్షన్ అనగానే వన్స్ అసలు మారిపోయారు అనమాట. షూట్ అయిన తర్వాత అతను చూస్తే భయం వేసేది, ఈ అబ్బాయి అయినా అబ్బాయి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఉల్కా, కమింగ్ టు ద ఉల్కా షూటింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ నైట్ టైమ్స్ షూట్ జరిగింది. బట్ తన పేషెన్స్ అండ్ తన అసలు ఈ నైట్ టైము ఇలా నేను క్యారవాన్లోకి వెళ్ళిపోతానని ఎప్పుడు అనలేదు. షీ ఆల్వేస్ స్పెండ్ హర్ టైమ్ టు వాచ్ ఆల్ ద యాక్టర్స్. All the best Ulka, all the best Kamakshi, all the best Shravan. And one more girl, where is she? Jovika Vijay Kumar. ఆ అమ్మాయి నేను ఫస్ట్ డే ఫస్ట్ సీన్లో నేను చూశాను. అమ్మాయి యాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం కదా ఈ అమ్మాయి ఎలా యాక్ట్ చేస్తుంది ఏంటో అనుకున్నాను. ఎంఎస్ రాజు గారు ఏదైతే చెప్పారో అసలు రియల్గా అంటే చాలామంది షూటింగ్ చేసేటప్పుడు డైలాగ్స్ అంత షార్ట్గా చెప్పరు, మామూలుగా లిప్ మూమెంట్ ఇస్తూ ఉంటారు. కానీ అమ్మాయి నిజం రియల్లీ షీ షౌటెడ్ అలాట్, మా అందరికీ భయం వేసింది. జోకా ఆల్ ద బెస్ట్. అండ్ చైతన్య గారు ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అన్ని విషయాల్లోనూ చాలా సైలెంట్గా ఉంటారు సెట్స్లో, బట్ హీ సపోర్టెడ్ అలాట్.
అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్, రాజీవ్ గారు, నాని గారు, జునైద్ గారు, రామరాజ్ గారు. ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలి. నాకు ఒక దగ్గర నుంచి ఫోన్ వస్తే కొంచెం భయం వేస్తుంది. అది ఎవరంటే మా మేనేజర్ రామరాజ్ గారు, మా ప్రొడక్షన్ మేనేజర్. ఎందుకంటే ఆయనకి బిల్స్ ఉన్నప్పుడే నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. సో ఆయన ఫోన్ వచ్చిందంటే నాకు భయం వేస్తూ ఉంటుంది. రామరాజు గారు కాల్ చేశారంటే బిల్స్ ఉన్నాయి ఈరోజు అని. అండ్ నెక్స్ట్ ఈ మూవీకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు రాకేష్ వెంకటాపురం గారు. ఆయన ఇచ్చిన బీజిఎం ఈ మూవీకి రియల్లీ చాలా ప్రాణం పోసింది. అండ్ నెక్స్ట్ విఎఫ్ఎక్స్ ఆల్సో V7 స్టూడియోస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంక ఎవరినైనా మర్చిపోయినా మా ప్రొడక్షన్ పీపుల్, బాబు గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ విజిటింగ్ మై అవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అగదా సక్సెస్ మీట్లో మనందరం మళ్ళీ కలుస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ కాశీ విశాలాక్షి గారు. అండ్ అలాగే అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. ఆగస్ట్ 14వ తారీఖున థియేటర్స్లో గుర్తుందిగా, అగదా ఎవ్వరిని వదలదు.